జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. డాక్టర్ గారు, మరి సాధారణంగా రాగులను ఉపయోగించి దాన్నే బ్రౌన్ దోశ అని చాలా మంది వేస్తున్నారు. అలాగే చాలా రెసిపీస్ కూడా వస్తున్నాయి బయటికి. మరి బ్రౌన్ బ్రెడ్ తో దోశ వేసే రెసిపీ ఏంటో కొత్తగా ఉంది కాబట్టి ప్రేక్షకులు చూపిద్దామా? ఏ బ్రౌన్ ఐటమ్ అయినా న్యాచురల్ టేస్ట్ బాగా ఉంటుందమ్మా. ఏ వైట్ అయినా చప్పగా ఉంటుంది. పైగా మనవన్నీ ఉప్పు ఉండవయ్యా, నూనె ఉండవయ్యా. అవును, అందుకని అన్ని బ్రౌన్ వెరైటీ అయితే న్యాచురల్ సాల్ట్, న్యాచురల్ టేస్ట్ రెండు ఉంటాయి. అందుకని అట్లాగే తయారు చేసిన బ్రౌన్ బ్రెడ్ తో కూడా ఈ దోశ స్పెషల్ గా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నుంచి అయినా సరే ఉప్పు లేని ఈ దోశల్ని ఎంత ఇష్టంగా అందరూ తినేయగలుగుతారు. బ్రెడ్డే న్యాచురల్ గా టేస్టీగా ఉంటుంది. అవును, అలాంటి దోశలు చూడండి. బ్రౌన్ బ్రెడ్ దోశ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ 4, జవ్వ గోధుమ రవ్వ, ఎర్ర గోధుమ రవ్వ 1/2 కప్, పుల్ల పెరుగు 1.5 కప్, కొబ్బరి తురుము 1/2 కప్, ముడిబియ్య పొడి 2 టేబుల్ స్పూన్స్, క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్స్, అల్లము తురుము 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మనం ఎర్ర గోధుమ రవ్వ బౌల్లో తీసుకుని పుల్ల పెరుగు అందులో వేసేసి గోధుమ రవ్వని కొద్దిగా నానపెడతాం గంట సేపు. దోశలకి బేస్ అదేనమాట. బ్రౌన్ బ్రెడ్ తీసుకుని దాన్ని ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ జార్లో ముక్కలు వేసేసి పైన ఈ నానపెట్టిన ఎర్ర గోధుమ రవ్వని వేసేసి కలిపేసి ముడిబియ్యం పొడి కొద్దిగా వేసేస్తాం, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము తురుము, కొబ్బరి తురుము, ఇంకా కొద్దిగా పెరుగు, గట్టి పెరుగు. దోశల పిండి సిద్ధం చేసుకుంటాం. హోల్ వీట్ బ్రెడ్ దోశలకి నాన్ స్టిక్ ప్యాన్ మీద పోసేస్తున్నాం. బ్రెడ్ అసలు చప్పదనం ఉండదు హోల్ వీట్ వల్ల. దాని దోశలు చాలా బాగుంటాయి. పైగా కొబ్బరి పుల్ల పెరుగుతో చేస్తాం కాబట్టి ఎవరైనా సరే నిమ్మరసం పిండుకుని చట్నీ లేకుండా కూడా ఒట్టి దోశలు వేడివేడిగా తినేసేయచ్చు. దానిపైన జీలకర్ర, అల్లము తురుము, క్యారెట్ తురుము, కొత్తిమీర కొద్దిగా వేసేస్తాం. అంచులమ్మట కొద్దిగా మేగడ రాసేసి పైన కూడా కొద్దిగా బ్రష్ తో మేగడ రాసేసి ఒకసారి మేగడ రాసిన తర్వాత అట్లా దోశ తిరగేస్తే కలర్ఫుల్ గా మంచిగా రెండు వైపులా కాలుతాయి. పోషకాలు పోని విధంగా ఆరోగ్యకరంగా ఇలాంటి దోశలు ఎప్పుడన్నా చేసుకుంటే మంచిది. నిత్యం మంచిది కాదు, అప్పుడప్పుడు తీసుకోవటం ఆరోగ్యానికి హాని ఉండదు. ప్రియా, ప్రియా, త్వరగా రామ్మా, ఆలస్యం అయిపోతుంది. రామ్మా, కేక్ కట్ చేసే టైం అయిపోయింది. అమ్మమ్మా, ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయమ్మా. ఇంత తక్కువ టైంలో చాలా బ్రహ్మాండంగా చేశారు మీరిద్దరు. థ్యాంక్ యూ అమ్మమ్మా. శ్రీవారు, కేక్ వచ్చిందా? వచ్చింది ప్రియా. ఇక్కడ ఎక్కడో ఉండాలి. అమ్మా ప్రియా, అక్కడుందమ్మా, వెళ్ళి తీసుకురాపో. అలాగే. వెళ్ళి వెళ్ళి త్వరగా తీసుకురా. ప్రియా, చూసుకోవాలిగా. సారీ శ్రీవారు, ఏదో అక్క బర్త్డే గ్రాండ్ గా చేద్దామన్న కంగారులో అలా. నీకు అసలు బుద్ధుందా? పోనీలే అమర్, పొరపాటున పడుంటుంది. కావాలని చేస్తుందా ఏంటి? ఇంకో కేక్ తెప్పించు. ఒక్క నిమిషం అమ్మా. హలో. అమ్మా ప్రియా,
అమ్మా రాధిక, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. థ్యాంక్స్ బామ్మ. చల్లగా ఉండమ్మా. బామ్మ నువ్విలా? అమ్మా ప్రియా, మీ అక్క పుట్టినరోజని చెప్పావు కదమ్మా. అందర్నీ ఆశ్చర్యపరిచి ప్రత్యేకంగా మేం కూడా మీ అక్కతో కేక్ కట్ చేద్దామని తీసుకొచ్చాం. వస్తున్నామని ఫోన్ చేసిండ్రు కదా వదినా, వెంటనే వస్తారనుకున్నా. అన్ని పనులు చూసుకొని రావాలి కదా శ్రీవల్లి. బాగున్నారా అల్లుడు గారు? రాత్రికి ఇప్పటికీ నాకేమవుతుంది? శ్రీవల్లి కదా నిప్పుల్లో నడిచింది, తనని అడగండి బాగోగు. పాదాలు పొప్పులు తగ్గాయమ్మా? మంచిగానే ఉందమ్మా. మీరేంటి ఇలా వచ్చారు? ఊరంతా వదినా మర్దళ్ళు గాజులు వేసుకుంటున్నారు తమ్ముడు. నేను శ్రీవల్లి కూడా గాజులు వేసుకుందామని వచ్చాను. అదేంటి కొత్తగా? అది సాంప్రదాయం, తెలంగాణలో ఆచారం బాబు. బోనాల పండుగ తర్వాత ఈ కార్యక్రమం ఉంటుంది. ఇదే పనా మీకు? ఇవన్నీ తెలుసుకొని ఫాలో అవడమేనా మీ పని? అంటే అల్లుడు గారు, బోనాలన్నారు ఓకే, ఈ గాజులు గంధాలు బొట్లు కాటుకలు ఏంటిదంతా? ఇది పాటించాల్సిన ఆచారమే నాన్న, చాలా ఏళ్ల నుంచి వస్తుంది ఇది. ఇలాంటి వాటి కోసం మీ ఆడాళ్ళందరూ రెడీగా ఉంటారు కదా. గాజులు అనేది ఆడవాళ్లకి సౌభాగ్యం అల్లుడు గారు. పుట్టింటి నుండి వదిన, మెట్టింటి నుండి ఆడబడుచు వచ్చి ఇద్దరూ కలుసుకొని ఒకరికొకరు గాజులు వేసుకుంటే కలకాలం పసుపు కుంకుమలతో వర్ధిల్లుతారని నమ్మకం. వినేవాళ్లుంటే ఎంతైనా చెప్తారు. అదేదో చూసుకొని భోజనం చేసి వెళ్ళండి. తమ్ముడు నువ్వు కూడా ఉండాలి. నేనా? ఏ, నాకు గాజులు వేస్తారా ఏంటి? అది కాదలుడు గారు, అమ్మాయి గాజులేసుకుంటుంటే భర్తని ఎడబాపి ఏదీ చేయకూడదు. సంతోషం. పెళ్లిలో మెట్టెలు వేసుకోమన్నట్టు గాజులు కూడా వేస్తారనుకున్నాను. నువ్వుండాలి తమ్ముడు. నాకు వర్క్ ఉంది, ఆఫీస్కి వెళ్తున్నాను. మీరు కానివ్వండి. అయ్యా, ఇదే ఆఖరి ఘట్టం. ఏంటది? ఒకరి కాలు ఒకరు తొక్కాలి. ఏమండి, కాలు తొక్కాలంట. కాలేంటి? నువ్వు ఆపరేట్ చేసావు అనుకో, వీపు మీద కూడా కాలు వేసి తొక్కుతాను. అన్నింటికి వెటికారు మీద. పంతులు గారు, ముందు నేను తొక్కుతాను. నువ్వు బాగా ఫాస్ట్ గా ఉన్నావు. సరే కానీ కాళ్ళు గోకమనలేదు, తొక్కమన్నారు. అమ్మా గుండమ్మా, నువ్వు కూడా తొక్కమ్మా. ఏంటి తొక్కేది? ముందు నేను తొక్కుతాను. మామయ్య, ఆయన్ని తొక్కమనండి. ఇప్పుడు చూడవే, నీ కాలు పచ్చడి చేస్తాను. ఇలాంటి వాడిని ఎందుకు చేసుకున్నానని నువ్వు నెత్తి నూరు కొట్టుకుని ఏడవాలి.
ఇదేంటిది ఇంత గట్టిగా తొక్కుతున్నా అరవకుండా నవ్వుతుంది ఏంటిది? ఒరే ఇంకా ఎంతసేపు తొక్కుతావురా? అమ్మా నువ్వు కానివమ్మా. ఏమండి మీరేం భయపడకండి, మెల్లగానే తొక్కుతానులే. ఎలా కనబడుతున్నానా నీకు? జిమ్ బాడీ, 6 ప్యాక్ ఇక్కడ. ప్యాక్ చూపించమంటావా? వద్దులేండి, బాగోదు. నీ మొత్తం బలవంతం ఉపయోగించి తొక్కు, లేదంటే గుద్దుతాను. అందరూ వచ్చినట్టేగా? ఏంటి నానమ్మా, ఇంట్లో వాళ్ళందరినీ ఒకే చోటికి చేర్చావు? ఏంటి విశేషం? నేను చేనేత కార్మికుల అధ్యక్షురాలిగా చేసినప్పుడు నా చేతికిచ్చిన కార్మికుల ప్రతీక ఇది. ఈ ప్రతీక చేతిలో పట్టుకుని ఏది తప్పో ఏది ఒప్పో అని చెప్తే నేను చెప్పిందే న్యాయం అన్నట్టు మన వాళ్ళందరూ నా మాట వినేవాళ్లు. ఈ సంఘం స్థాపించి సుమారు 30 సంవత్సరాలైపోయింది. ఈ 30 ఏళ్లలో మీ తాతగారు 10 సంవత్సరాలు అధ్యక్షులుగా ఉన్నా ఆ తర్వాత 20 ఏళ్లుగా నేనే ఉన్నాను. ఎలక్షన్లతో పని లేకుండా ప్రతి సంవత్సరం నన్నే ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ వచ్చారు. ఈసారి కూడా నన్నే ఉండమంటున్నారు. ఇప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడటానికి ఏముందమ్మా, ఎప్పట్లాగే మీరే అధ్యక్షురాలిగా ఉంటారు. లేదమ్మా, ఈసారి నేను ఉండాలనుకోవట్లేదు. వద్దమ్మా, మీరే ఉండాలని చెప్తున్నాం, కానీ మీరేం వినడం లేదు. మీరైనా చెప్పండి భూపతి గారు. అధ్యక్షురాలిగా తన నిర్ణయం ఏమిటో నా నిర్ణయం కూడా అదే. మధ్యలో నేను చెప్పేది ఏముంటుంది? ఇప్పుడు నువ్వు నిలబడపోవడానికి కారణం ఏంటమ్మా? అధ్యక్షురాలుగా నువ్వు ఉండడం వలన అందరూ బాగానే ఉన్నారు. వాళ్ళందరికీ సంతోషం అయినప్పుడు నువ్వెందుకు మానుకోవాలనుకుంటున్నావు? లేదురా, ఎప్పుడూ ఒకరే ఉంటే నిర్ణయాల్లో మార్పుండదు, విధానాల్లో మార్పు రాదు. ఇరవై సంవత్సరాలుగా నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నానో నా వల్ల చేనేత సంఘానికి ఏం బాగు చేకూరిందో నాకు తెలియదు, కానీ ఇంకా బావుండాలని కోరుకుంటున్నాను. ఇంకా బావుండాలంటే ఆలోచనలు మారాలి. ఆలోచనలు మారాలంటే ఆలోచించే మనుషులుండాలి. అలాగని మీరు బయటి వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని పెట్టారంటే మన వాళ్ళందరినీ నమ్మలేరమ్మా. బయట వాళ్ళకి ఇవ్వాలని నేను అనుకోవట్లేదు, అలానే నేను ఉండాలనుకోవట్లేదు. సో భారతీయ శిక్షా స్మృతి ప్రకారం దొంగతనం నేరం కనుక ముద్దాయిని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. లేదు సార్, నేనే దొంగతనం చేయలేదు. నా ప్రాణం పోయినా అలాంటి తప్పు చేయను. నాకే పాపం తెలియదు సార్. అమ్మా ఏడవకండి. లాయర్ దివ్య, మీరు అడగాల్సింది ఏమైనా ఉందా? ఎస్ యువర్ ఆనర్. ప్రకాష్ గారిని మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి అనుమతించాల్సిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. ప్రకాష్ గారు, మీరు కాంట్రాక్టర్ కదా? అవును. దొంగతనం జరిగిన రోజు అంటే ఈ నెల 12వ తారీఖున మీరు ఎక్కడికి వెళ్లారు? ఇంటి తాళాలు గౌరీకిచ్చి మా ఆఫీస్కి వెళ్ళాను.
ఆఫీస్ కి వెళ్ళారా? ఎందుకు మేడం ఆశ్చర్యపోతారు? వర్క్ ఫ్రమ్ హోమ్ ఎత్తివేశారు, ఆఫీస్కి వచ్చి వర్క్ చేయమంటున్నారు. ఓ, హాలిడే రోజున కూడా ఆఫీస్ కి రమ్మంటున్నారా? హాలిడేనా? అవును, ఈ నెల 12వ తారీఖు పబ్లిక్ హాలిడే. యువర్ ఆనర్, ఈ మంత్ 12వ తారీఖు పబ్లిక్ హాలిడే. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు ఏమీ పని చేయలేదు. చెప్పండి సార్, హాలిడే రోజు ఆఫీస్కి ఎందుకు వెళ్ళారు? అది మా కొలీగ్ని కలవడానికి వెళ్ళాను. కొలీగా, ఫ్రెండా? ఫ్రెండ్ ఫ్రెండ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా, గర్ల్ ఫ్రెండా? ఓకేలేండి, చెప్పద్దు. సరే కానీ మీకు పెళ్ళయ్యి ఎన్ని ఇయర్స్ అయింది సార్? 7 years. పెళ్లికి ముందు మీకేమైనా లవ్ అఫైర్స్ ఉన్నాయా? చెప్పండి ప్రకాష్ గారు, పెళ్లికి ముందు మీరు ఎవరినైనా ప్రేమించారా? లేవు. ఓకే, సో మీరు నిజంగా పెళ్లికి ముందు ఎవ్వరిని ప్రేమించలేదన్నమాట. I object, Your Honor. లాయర్ దివ్య నా క్లయింట్ వైవాహిక జీవితాన్నే ప్రశ్నిస్తున్నారు. సారీ యువర్ ఆనర్. ఇవన్నీ ఇప్పుడెందుకమ్మా? మా అమ్మ ఎంతో ఇష్టంగా చేయించింది. ఎన్ని కష్టాలొచ్చినా వీటిని నేను చేయిజార్చుకోలేదు. ఏనాటికైనా నా కూతురు మెళ్ళో ఈ నగలు వెయ్యాలి. మా అమ్మ రూపాన్ని తిరిగి కళ్ళారా చూడాలని ఎంతో ఆశపడ్డాను. ఈ నగలు మా అమ్మ జ్ఞాపకం. తీసుకోమ్మా. జీవితాంతం సంతోషంగా ఉండమ్మా. ఆవిడ ఆశీర్వాదం ఎంత గొప్పదైనా నిన్ను జీవితాంతం సంతోషంగా ఉంచే మనుషులెవరూ లేరు. ఆమె తన అమ్మ జ్ఞాపకాన్ని నీ మెడలో వేసి తెగ సంబరపడిపోతున్నారు. కానీ నీ మనసును అర్థం చేసుకోవడం లేదక్కా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పృథ్వీ గారు నీకు కరెక్ట్ కాదక్కా. మహి, నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచిస్తున్నావే. అక్కా, అనవసరంగా ఆలోచించడానికి నేను నీ పక్కింటి దాన్నో ఎదురింటి దాన్నో కాదు, నీ చెల్లెల్ని. నాకు నా అక్క జీవితం బాగుండడం కావాలి. తెలిసి తెలిసి ఒక క్యారెక్టర్ లేని మనిషి చేతిలో నా అక్క బతుకు బలైపోవడం నాకు ఇష్టం లేదు. ఒకరి క్యారెక్టర్ ఇది అని డిసైడ్ చేసే రైట్ మనకి లేదు మహి. అయినా అంత ఈజీగా అలా ఎలా చెప్పేస్తావు? ఒకవైపు నీతో నిశ్చితార్థం జరుగుతుంటే బయట వేరే అమ్మాయితో ఫోన్ మాట్లాడుతున్నాడు. క్యాజువల్ గా కూడా మాట్లాడొచ్చు కదా. క్యాజువల్ గా మాట్లాడితే నేను నీతో ఇలా ఎందుకు చెప్తానక్కా? అసలు మ్యాటర్ ఏదో ఉంది. కావాలంటే కాసేపట్లో తన క్యారెక్టర్ ఏంటో నీకు తెలిసేలా చేస్తా. మహి, ఇప్పుడు నువ్వు ఏ ప్రయత్నం చేసినా దానివల్ల అమ్మ గౌరవం పాడవకుండా ఉంటే చాలు. తనకి తలవంపు తీసుకురాకే. మన వల్ల ఆవిడ బాధపడ్డం నాకు ఇష్టం లేదు. అక్క, ఆవిడ గౌరవం కన్నా నీ జీవితమే నాకు ముఖ్యం. మహి, అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం ఆల్రెడీ కలిసిపోయాయి గాని ముహూర్తానికి ఎక్కడో గ్రహాలు అడ్డుపడుతున్నాయి. కరెక్ట్ గా చూడండి పంతులు గారు, జాతకాల్లో ఉన్న బలహీనతలు కూడా కనపడకుండా దాచేశారేమో. అలా దాయడం కుదరదమ్మా. సమ్టైమ్స్ పాసిబుల్ పంతులు గారు. అలాగే అక్క. అక్క, నాకు ప్రైజ్ వచ్చిందక్క డాన్స్ లో. ఓ, ఆ డాన్స్ నేర్పేది మన వైష్ణవే. డాన్స్ నేర్పించేది వైష్ణవియేనా? అవును, చాలా చాలా డాన్స్
అక్క చాలా చాలా బాగా చేస్తుంది. నేనేం డాన్స్ మాస్టర్ని కాదండి, ఏదో పిల్లల కోసం. అయినా చదువు ఒక్కటే కాదు కదా, కాస్త వినోదం, సంతోషం పంచి వాళ్ళ విచారాలని దూరం చేయాలని అలా చెప్తూ ఉంటాను. బులమా, ఇన్ని ఆలోచనలు నీ బుర్రకి ఎట్టా వస్తాయి? తపన, సాయం చేయాలన్న తపన, ఆదుకోవాలన్న ఆరాటం. ఏదేమైనా మాకు కొత్త ఆలోచన వచ్చేలా చేసిందమ్మా. కొత్త ఆలోచన ఏంటత్తయ్య అది? పెద్దోళ్ల ఆబ్దికానికి, అన్నదానానికి తప్ప వీళ్లకండగా అంతో ఇంతో సాయం చేసి ఆదుకోవాలన్న ఆలోచనే లేదు. శక్తిని మించి నెల నెలా నువ్వు సాయం చేస్తున్నావని తెలిసాక ఒక నిర్ణయం తీసుకున్నానమ్మా. నానమ్మా, ఏంటదే? ఈ పిల్లల ప్రతిభను ప్రోత్సహిస్తూ మీ నాన్న పేరున ప్రతి ఏటా ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నాను నాన్న. మంచి నిర్ణయం అత్తయ్య. అప్పుడు ఈ చిన్న పిల్లలు నాయన పేరు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అవునమ్మా, గొప్ప ఆలోచన చేశారు. ప్రతిభను ప్రోత్సహిస్తే వాళ్లకు మీరు స్ఫూర్తిని, తృప్తిని మిగులుస్తున్నారు. అవునండి, మీ అబ్బాయి గారి ఆత్మ సంతోషపడుతుంది. ఆ అబ్దికానికి అర్థం పరమార్థం ఉంటుంది. అత్తయ్య, బయలుదేరదామా? వస్తాం గురూజీ. సంతోషం అమ్మా. టాటా పిల్లలు, టాటా టాటా. బాయ్ బాయ్. అక్క మళ్ళీ ఎప్పుడొస్తావక్క? ఎప్పుడొస్తావక్క? మళ్ళీ వస్తాను. మీరందరూ బాగా చదువుకోవాలి, సరేనా? సరే అక్క. బాయ్ 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 అక్క. ఏం సంగతులు? ఏం లేదు మామ. ఆడుకున్నా? హాయ్, భలే ఉంది కేకు. ఏరా, కేక్ తింటా? ఎందుకు? ఫస్ట్ నువ్వే తినాలి కదా. తెచ్చేయండి. 1 minute మామా, 1 minute. అత్త, నీ ఫోన్ ఎక్కడా? ఈ ఫంక్షన్ మొత్తానికి నేనే ఫోటోగ్రాఫర్ని. అవునా? తీసుకో. ఏంటి రాజా, ఏంటలా చూస్తున్నావు? అది ఇది ఇది ఈ వీడియో. ఏం వీడియో? వీడియో మోడ్లో ఉంది. ఓ అదా, ఫోటో మోడ్లోకి మారుస్తాను. ఇటు నేను మార్చిస్తాను. ఇప్పుడు తీ ఫోటోలు. మామా, కేక్ కట్ చేయి. ఓకే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ డియర్ అఖిల్ బాబు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday to you. I wish you happy
నా గిఫ్ట్ ఎక్కడా? ఇది నా గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇది నా గిఫ్ట్. థ్యాంక్ యూ. మీరు నాకు గిఫ్ట్ ఇచ్చారు కదా, మరి మీకు నేను కూడా గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఇది నీకు, ఇది నీ గిఫ్ట్ అండ్ బోనస్ గిఫ్ట్. ఇల్లరా. కేవలం నేను ఇంతే చేయగలిగాను. ఇక మీ అందరికీ సరిపోతుంది అనుకుంటున్నాను. చూడండి, మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ కారణంగా కనీసం ఉండడం కోసం తల మీద నీడైనా దొరికింది మాకు. మీ ఈ ఉపకారాన్ని మేమెప్పటికీ మర్చిపోలేం. అంత మాట అనకు భీం. నువ్వు నాకు పోరాడడం నేర్పించావు, సంఘర్షణను అనుభవించడం నేర్పించావు. నిజానికి నువ్వు నాకు బతకడం నేర్పించావు. ఇక వాటన్నిటి ముందు ఇది ఎంతో కాదు. కానీ మీ ఈ సహాయం మా దృష్టిలో చాలా పెద్దది. మీకు చాలా చాలా ధన్యవాదాలు. నిజంగా మీకు చాలా చాలా ధన్యవాదాలు. అయినా నేనేమీ అంత పెద్ద పని చేయలేదు. నేను కేవలం ఏం చేశానంటే ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు చేయగలిగిందే చేశాను. ఇక నేను బయలుదేరుతాను. అలాగే మీరందరూ జాగ్రత్తగా ఉండండి. మీకు ఎలాంటి సహాయం అవసరమైనా నాకు తప్పకుండా చెప్పండి. మీ అందరికీ సహాయం చేస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. భీమ్, బాబు అదే కోర్టు నుంచి కాగితం వచ్చింది కదా, దాన్ని అందరికీ చూపించు. చూడండి, భీమ్ కోర్టు నుంచి ఈ కాగితాన్ని తీసుకొచ్చాడు. ఇందులో ఏం రాసిందంటే ఇప్పుడు మనల్ని ఇక్కడి నుంచి ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళగొట్టలేరు. మనం అందరం ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడే ఉండి మనం పోరాడదాం. పోరాడి గెలిచి మళ్ళీ మన ఇంటికి మనం తిరిగి వెళ్ళిపోదాం. ఇది భీమే సాధించి తీసుకొచ్చాడని ఎవరు కనిపిస్తుందో వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. అవును, భీమ్ మన నాయకుడు. మీరందరూ చప్పట్లు కొట్టండి. ఏమైంది బాబాయ్? మీరెందుకు ఏడుస్తున్నారు? మా అమ్మ చెప్పింది అబద్ధం. తను ఎప్పుడు నన్ను మహారాజు మహారాజు అని అంటూనే ఉండేది. తను ఎప్పుడు నాకెందుకు చెప్పలేదు నేను మహారాజు కాదని, నేను చిన్న జాతికి చెందిన వ్యక్తినని. తన విషయంలో ఎవరైనా ఏదైనా చేసి వెళ్ళిపోవచ్చని. చూడు చిట్టి, ఏడ్ చూడాలత్తా, ఏడ్ చూడాలి. ఏంటి కామెడీనా? లేదు, సీరియసే. నాకు అర్థమైంది చిట్టమ్మా. నా మేయర్ సీటును అడ్డు పెట్టుకుని నాతో ఆడుకోవాలనుకుంటున్నావు కదూ? అవునత్తా, తొక్కుడు బిల్ల, అష్టచెమ్మ ఇలాంటి అన్ని ఆడుకొని చాలా రోజులు అయిపోయిందత్తా. మళ్ళీ మనం ఆడుకుందామా? చాలే ఆపు. ఏంటే, నా అవసరం ఉందని ఒక మెట్టు దిగి నిన్ను పక్కకి పిలిస్తే ఈ కాంతమ్మ చేవ చచ్చి కాళ్ల బేరానికి వస్తుందనుకున్నావా? చూడు, నాకు మేయర్ సీట్ ఎంత ముఖ్యమో మా నీలాంబర్ని మినిస్టర్ గారింటి కోడల్ని చేయడం కూడా అంతే ముఖ్యం. అమ్మా, ఇంకొకసారి మినిస్టర్ గారింటి కోడలన్నావనుకో, నిన్ను చంపి నేను చేస్తాను. ఏమనుకున్నావు? నోరు ముయ్యవే. చిట్టి, నీకేం కావాలి? మా అన్నీ కావాలి. మా అన్నయ్య వదిన కలిసి బతకడం కావాలి. వాళ్ళిద్దరిని కలుపుతానని నాకు మాటివో. నీ తరపున నేను ప్రచారం చేస్తాను. దగ్గరుండి నిన్ను మేయర్ సీట్లో కూర్చాడతాను. చెప్పకాంతమత్తా,
మా అన్నీని వదిన్ని కలుపుతానని మాటిస్తావా? అమ్మా, ఇంతకన్నా గొప్ప అవకాశం రాదమ్మా. కాకినాడలో చిట్టమ్మకి ఎంత మంచి పేరుందో నీకు తెలుసు. చిట్టమ్మ గనక ఒక్కసారి నీ వైపు నిలబడి మా అత్తని మేయర్గా ఎన్నుకోండి అని ఒక్క మాట చెప్పిందంటే అందరూ మేయర్గా నిన్నే ఎలక్ట్ చేసుకుంటారు. అవునమ్మా, నీకు నా మొగుణ్ణి దూరం చేయడం కావాలో ఆ మేయర్ సీట్ కావాలో తెలుసుకో. ఏటి అందరూ కలిసి మాకని పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నారా? అక్క ఇలా ట్యాపింగ్ లో నువ్వు మాత్రం పాడుకో. మావయ్య, మిలమిలా మెరిసే నీ గుండు మీద ఒక్కటిచ్చానంటే గిలగిలా కొట్టుకుని విలవిలా ఏడుస్తావు. గుండు సన్నాసి. అక్క చూసావా నీలాంబరం ఎంత మాట అందో? నువ్వు ఆగరా. చూడు చిట్టి, నేను నీకు భయపడి అడగట్లేదు. కాంతమ్మ కోడలు పరాయి వాళ్ళకి ప్రచారం చేస్తే నా పరువు పోతుందన్న ఒకే ఒక్క కారణంతో అడుగుతున్నాను. నువ్వా మందాకినీతో పాటు ప్రచారానికి వెళ్ళడానికి వీల్లేదు. అయితే ఆ సరోజని భయపెడతావో బతిమాలుకుంటావో మా అన్నీ నుంచి దూరం చెయ్యి. అప్పుడు ఈ చిట్టమ్మే నీ పక్కన నిలబడుతుంది. మా కాంతమ్మత్తని మేయర్ చెయ్యండి అని జనాల కాళ్ళొట్టుకుంటుంది. చెప్పు కాంతమ్మత్త, ఈ చిన్న పని నువ్వు చేస్తే నీకోసం ఎంత పెద్ద త్యాగం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నానా? విన్నావు కదమ్మా, చిట్టమ్మ కండిషన్ కి నువ్వు ఓకే అను. అటు మేయర్ అయిపోవచ్చు. కూర్చోండి. ఎన్నా సార్ సాపిడింగ్? అవును గారు, ఏం తింటారు? ఏదైనా పర్వాలేదండి. ఇక్కడ గీ ఇడ్లీ కూడా బాగుంటుంది. 1 ప్లేట్ గీ ఇడ్లీ, 1 ప్లేట్ సాంబార్ పొంగల్. ఓకే సార్. అవును గారు, ఇంకేంటి విశేషాలు? మీ అక్కతో మాట్లాడేంత వరకు మీకు మనశ్శాంతిగా ఉండదని అర్థం అవుతుంది. మరొకసారి మీ అక్కకు ఫోన్ చేయండి. పోలీసుల నుంచి తప్పించుకోగలవు, ఈ మిలిటరీ వాడి నుంచి తప్పించుకోలేవు. ఒరిజినల్ గన్ లాగే చాలా బాగుందిరా. హే, ఇదేంట్రా డమ్మీ గన్ పట్టుకొని తిరుగుతున్నావు? అదా, మా ఇంట్లో బాబు తీసుకురమ్మన్నాడ్రా. వాడు కూడా పెద్దయ్యాక ఇలానే ఆర్మీలో చేరతాడట. సూపర్ రా. అవును, నువ్వేంటి ఇక్కడికి సడన్ గా వచ్చావు? పర్సనల్ వర్క్ ఉండి లీవ్ మీద వచ్చానరా. ఓ, గన్ చూసి భయపడ్డారా? మురళి అని నా క్లోజ్ ఫ్రెండ్ అండి, చెన్నైలో సెటిల్ అయ్యారు. ఎప్పుడైనా చెన్నైలో నేను ఇలా కనపడితే ఇలాంటి సడన్ షాక్లు ఇస్తుంటాడు. అవునరా మిత్రద్రోహి, నాకు చెప్పకుండా ఇంత పని చేస్తావా? నేనేం చేశానురా? నన్ను పిలవకుండా పెళ్లి చేసుకుంటావా? అరే పెద్దోడా చిన్నడా, పోరి వదినా నాయనా అందరూ రండి. ఏందిరా గావు కేకలేస్తా ఉండవా? పూజ చేసుకోవాలంటా ఉన్నది మీ కోడలు. చేసుకొని దానికి మేమంతా ఎందుకో? ఏం మామ అట్లా అంటారు? నేను మొదటిసారిగా పగ్గాలు చేతబట్టిన తర్వాత మొదటి పూజ ఇది. మీరందరూ ఉండాలా లేదా?
ఓహో ప్రమాణ స్వీకారమా? అయితే ఉండాల్సిందేలే. అవునవును, అట్లాంటిదే ప్రమాణ స్వీకారం కూడా ఉంది చివర్న. మరి మా అత్తగారిని మీ అత్తగారిని కూడా పిలవండి. ఇప్పుడు ఇంటి పెద్దవు నువ్వు పిలిస్తేనే బాగుంటదమ్మా. పెత్తనం తీసుకున్న తర్వాత తప్పుతుందా? సరే అత్తగారు, మా అత్తగారిని కన్నా అమ్మగారు ఇద్దరూ ఒకసారి పూజ గదికి వస్తారా? ఎందుకు పిలిచండి నన్ను? అమ్మమ్మమ్మో, కనకం నువ్వేనా? సడన్ గా 20 ఏళ్ళు తెగిపోయినట్టుందే. అబ్బబ్బబ్బబ్బబ్బా, కొత్త కరెన్సీ నోట్లాగా తడతడలాడిపోతున్నావే. చిచ్చే, నన్ను డబ్బుతో పోలుస్తావేంది? నీకు డబ్బుతో పోలిస్తేనే ఇష్టం కదే. ఏంది డబ్బు? కుక్కందంతా డబ్బులు రాలుతాయి. డబ్బు ఈ రోజు వచ్చిద్ది, రెబ్బోయిద్ది. అయినా నేనంత కక్కుర్తి మనిషిని గాను. ఉన్నంత వరకు జల్సాగా అనుభవించి చచ్చిపోవాలా. ఏంది కనకం నువ్వేనా మాట్లాడేది? అత్తవు నీ కూతురేనా లేకపోతే ఎన్నాళ్ళు దాచిపెట్టినా నీ చిన్న కూతురు ఏమైనా ఉండదా? చిన్నోర్మి ఏంటా మాటలో? మరి డబ్బుని ఇలా తీసి పడేస్తుంటే అనుమానం వచ్చింది. డబ్బును అలా తీసి పాడేసేస్తే పాపాలు చుట్టుకుంటాయి. ధనం మూలం ఇదం జగత్ అన్నారు. ఈ ప్రపంచం మొత్తాన్ని నడిపించేది డబ్బు మాత్రమే. వసు గారు ఏంటండి ఇక్కడికి తీసుకొచ్చారు? ఏదైనా ప్రాబ్లమా? మీకు శవ స్నానం చేయటం అలవాటు కదా, అయితే ఒకసారి పైకి చూడండి. ఏంటండి ఇది? మీకు షవర్ అంటే మీకు షవర్ బాత్ చేయడం అలవాటు కదా, అందుకే షవర్ ఏర్పాటు చేశాను. మీరు చప్పట్లు కొడితే షవర్ నుంచి వాటర్ వస్తాయి, మళ్ళీ చప్పట్లు కొడితే ఆగిపోతాయి. వాట్? ఇదేమన్నా సెన్సార్ ఉన్న షవరా? అవునా, చూడండి. టెక్నాలజీ ఏదో బాగుందండి. అవును, ఈ షవర్ ఎలా పనిచేస్తుంది? చేతులతో. అది సరే, బయట స్నానం చేయడం అంటే కొంచెం ఏం పర్లేదండి, ఇక్కడికి ఎవ్వరూ రారు. ఆర్య, ఏంటి సండే? నా తోక ఎక్కడో పోయింది, చూసావా? తోక ఎక్కడికి పోతుంది? నీ వెనకే ఉంది కదా. కదా, లోపల ఉన్న తోకలేని కోతి కూడా ఎక్కడికి పోదు. ముందు తమరెళ్ళి రెడీ అయ్యిరండి. అంటే తను రెడీ అయ్యి వచ్చాక నేను వెళ్దామని, అదే ఒక్కసారి తనని చూద్దామని. ట్రెండీగా వచ్చినా ట్రెడిషనల్ గా వచ్చినా తుఫాను తుఫానే ఆర్య. జెండే,
వస్తుంది తమరి మేడం. అమ్మ మాస్ మహారాణి, తమరు సీత గెటప్లో ఉన్నారు. కొంచెం ఆ పాత్రకి గౌరవం ఇవ్వండి. ఆడపిల్లగా నేల మీద నడు. నేను రెస్పెక్టింగ్ ఇస్తానులే గాని అందరికంటే ముందు సీతమ్మకి ఎక్కువ రెస్పెక్టింగ్ ఇవ్వాల్సింది నువ్వే ఆంజనేయ. ఆర్య, ఇందుకే నేను ఈ పాత్ర చేయనంది. ఇప్పుడు తను ఏమంది? తను చేస్తున్న సీత క్యారెక్టర్ కి నువ్వు చేస్తున్న ఆంజనేయుడి క్యారెక్టర్ రెస్పెక్ట్ ఇస్తాడు అంది. అంతేగా? నీకు చెప్పాను చూడు, నాకు బుద్ధి లేదు. ఇప్పుడు నిజాలెందుకు లేజండా? ఏయ్ నిన్ను. అవును, నువ్వు ఇంకా రెడీ కాలేదేంటి గురు? అంటే అది జెండే ఏదో డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాడట, రిహార్సల్ చేసి చూపిస్తానంటేను. నేనా? అంతేలే, నాతో కలిసి నటించాలంటే ఆ మాత్రం ప్రాక్టీసింగ్ ఉండాలి. ఏది సై, నేను సొత్తాను. ఇంతకీ ఏం సీను? నీకు మళ్ళీ సీన్ కూడా చెప్పాలా? జెండే, అది రావణుడు సీతను అపహరించాక సీతా వియోగంతో పద జానకి. ఎదురేమో గిరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా. నా పరిస్థితి ఏం కావాలి? మిమ్మల్ని నమ్మే ఉద్యమ గారు ఇప్పుడు నా కూతురు ఏడుస్తుంది. నా కొడుకునిచ్చి పెళ్లి చేస్తా. సాయమేమో యతి నీడ చేర్చనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా, పొరపడిన పగకు నేనే పావును కానా. దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా, పాశమున్న ప్రేమలన్నీ నేలరాలుతున్నా. ముందు చూపు లేక చేసే సాయం, నింద మోసి నిండుకుందా న్యాయం. ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా. అత్తయ్య గారు, మన తరతరాలు ఉండాలని ఇష్టపడి కట్టించాను. ఆ బాధే. అమ్మా, మా ఇంటికి వెళ్దామమ్మా. వద్దమ్మా, ఆ అమ్మాయినిచ్చిన చోట ఉండకూడదు. మన ఇంటికి వెళ్దాం అత్తయ్య గారు. అది మీ అబ్బాయి గారి ఇంటి కిందే లెక్క, అంటే అది మీ ఇల్లే. రండి అత్తయ్య గారు.
రండి. ఏంటి పోలీస్ స్టేషన్ అని చెప్పి బెదిరించాలనుకుంటున్నారా? మా సూర్య పోలీస్ ఆఫీసర్ అనే విషయం తెలుసా నీకు? వెళ్ళు, అక్కడే తేల్చుకుంటాం. ఏంటి అలమంటారా? ఆగండి, ఒక నిమిషం మీరు ఆగండి వదినా. ఆయన బ్రతిలాటం ఏంటి సూర్య? వెళ్ళమను, అక్కడే తేల్చుకుందాం. తేల్చుకోవటాలేముండో, ఈ పత్రాలు చూస్తే డబ్బులు కట్టకపోతే లోపల వేస్తామని వాళ్ళే చెప్తారు. ఏమండే, మీరు పోలీస్ ఆఫీసర్ కదా, మీరే చెప్పండి ఈ పత్రాలు చెల్లుతాయో లేదో. నేను కేసు పెడితే వీళ్ళని లోపల వేస్తారా ఇరా? లోపలేస్తే వేసుకోమను, నాకు చెప్తావేంటి? సూర్య, నువ్వు లోపలికి పదా. చైతు, వాడు పోలీస్ స్టేషన్ కి వెళ్తే మేము జైలుకి వెళ్ళాలిరా. వెళ్ళకూడదంటే అప్పు తీర్చండి మరి. వాళ్ళంత తప్పు చేయలేదని ఈయన అంకెలు మార్చి మోసం చేస్తున్నాడని చెప్తున్నారు కదరా. మోసం జరిగిందని ఇప్పుడు చెప్పడం కాదక్క, పేపర్స్ మీద సంతకాలు పెట్టేటప్పుడే చెక్ చేసుకోవాలి. అప్పుడు జాగ్రత్త పడకపోతే ఇప్పుడు ఇలాగే జరుగుతుంది. ఏమండి, నువ్వు మాట్లాడుకో. బాధ్యతలు లేని వాళ్ళు, తెలివి లేని వాళ్ళు కాబట్టే నాన్న బయటికి పంపించేసింది. చైతు, వాళ్ళు తెలివి లేని వాళ్ళు అయ్యుండొచ్చు, కానీ వాళ్ళు నీకు బావలు. ఆ విషయం మర్చిపోయావా? ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా డైరెక్ట్ గా మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతే నాకు డబ్బులు వచ్చేస్తాయేమో. ఆయన దగ్గరికి వెళ్తే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఆయన అడిగి ఇచ్చారా అప్పు? ఆయన తీరుస్తానంటే ఇచ్చారా అప్పు? సరే, అయితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిందే మరి. మేడం, మీరే ఏదో ఒకటి చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. వీళ్ళు అప్పులు చేసి తప్పులు చేస్తే తనెందుకు సాల్వ్ చేయాలి పులి? అంటే ఏంట్రా, మీ బావల్ని జైలుకి వెళ్ళమంటావా? నేనండమేంటక్క, చేసినప్పు కట్టకపోతే స్టేషన్కి వెళ్తానని ఆయన అంటున్నాడు కదా. ఏం చేసి అప్పు తీర్చుకుంటారో మీరే ఆలోచించుకోండి. ఏంటి ఏమండి, ఆ 30 లక్షలు నువ్వు కడతావా? ఏమండి అంటున్నావు? అసలే నువ్వు ఒట్టి మనిషివి కాదు. ఇలాంటి గొడవల్లో గోలలో నువ్వు ఉండద్దే. పద. అది కదండి. పదమంటుంటే అంటే నీకు మాకంటే నీ పెళ్ళామే ముఖ్యమా? ఈ సమయంలో అందరికంటే నాకు తనే ముఖ్యం. తన కడుపులో పెరుగుతున్న అమ్మ ముఖ్యం. పద. అది కదండి. చైతు, చైతు, చల్లగాలికి వెచ్చటి కవిత ఒకటి రాయాలి అనిపిస్తోంది. దానికి పేపర్ ఎందుకు? పేపర్ లేకుండా ఓహో, నీ ఒంటి మీద రాయమనా? దానికి పెన్ ఎందుకు? వెన్న తెస్తే ఇంకా బాగా రాస్తాను. అప్పుడు కవితలు రాయరు, కథలు రాస్తారు. వింటున్నాను అన్నట్టు నేను అని మూలుగుతూ ఉండాలి. మై డియర్ శ్రీమతి, నేను కాగితం కలం పట్టుకురావడానికి కారణం నీకు చెప్తాను, విను. ఎల్లుండి సీమంతం, అంటే నీ కడుపున ఉండే మా అమ్మకి పండుగ. ఆఫీస్కి సెలవు, ఆనందానికి నెలవు. అరే, మాట్లాడుతుంటేనే కవితలు అనిపిస్తుంది కదా. బాబు గారు మంచి జోర్లో ఉన్నారు కదా, అందుకు. ఉండనా మరి? చెప్పునైని, శ్రీమంతానికి నీకు ఏం కావాలో నగలెన్ని, చీరలెన్ని టకటకా చెప్పేస్తే చకచకా రాసేసి అన్ని తెప్పించేస్తాను. ఇంట్లో నైరుతి గదిలో ఉండే బరువంతా బంగారానిదే. వాయువ్యంలో పట్టు చీరలు గుట్టంత పోగై ఉన్నాయి. అరే, నిన్నటి దాకా ఉన్న వేరు, కొత్తగా కొనుక్కుందాం. అవన్నీ కొత్తవే. ప్రతిరోజు పండగే అని వాడినవి వాడకుండా వాడినా 6 ఏళ్లు కొత్త కొత్త చీరలు కట్టుకోవచ్చు, నగలు పెట్టుకోవచ్చు. మేడం, షాపింగ్ అంటే ఆడవాళ్లు
ఎగిరి గంతేస్తారు అనుకుంటే సర్దుకుపోతావేంటి? ఆడవాళ్ళు ఉన్నంతలోనే ఆడేవాళ్ళు. కోట్లున్నాయని ఖర్చు చేస్తే తర్వాత పాటలు పడతాం. ఉన్నంతలోనే తృప్తి పడితే సంతోషం రెట్టింపవుతుంది. లిస్టు రాసేయాలి అని పేపరు పెన్ను పట్టుకొచ్చాను. నువ్వు ఇలా చెప్పగానే కవితలు కూడా రాయలేను. ప్రతి దాంట్లో పొదుపు అన్న మాటే గుర్తుకొచ్చి ఆగిపోతాను. ఆ కాగితం ఇవ్వండి, మీకు అందమైన ఆలోచనలు వచ్చేలా చేస్తాను. ఓ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే తీసుకో. ఇప్పుడు రాయండి. వైదేహి రాదూర్మిళ. అప్పుడు నేనెవరితో పెళ్లి జరిపిస్తే తనే దేవాంశ్ భార్య అవుతుంది. అప్పుడు కూడా ఒకతే భార్య ఉంటుంది కాబట్టి దేవాంశ్ అర్హుడే. మరి పెళ్ళయ్యాక వైదేహి వస్తే? బ్రతికే ఉందని వాళ్ళ నాన్నగారు చెప్తూనే ఉన్నారు కదా. ఆపుతారా? అసలు ప్రస్తావనే అవసరం లేని విషయం కోసం ఇంత డిస్కషన్ ఎందుకు? వైదేహి వస్తుంది, తనే నా భార్య. మీకెందుకు చెప్తే అర్థం కావడం లేదు? నాకు అర్థం అవుతుంది దేవాంశ్, బయట జనాలకు అర్థం కావట్లేదు. నిన్న ట్రస్ట్ దగ్గరికి వెళ్తే బోర్డ్ డైరెక్టర్ ఎవరో ఇదే మాట అంటున్నారు. అది విని అంటున్నాను. ఇంకా రకరకాలుగా అనుకుంటున్నారు దేవాంశ్. వైదేహి నిన్ను వదిలేసి వెళ్లిపోయిందని, నువ్వు వీళ్లలో ఎవరో ఒకరిని లేక ఇద్దరిని పెళ్లి చేసుకుంటావని ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎవరి నోటికని అడ్డుపడతాం చెప్పు? అయినా అవన్నీ ఇప్పుడెందుకు గాని నాదొక సలహా. నిజంగా వైదేహి వస్తుందన్న నమ్మకం నీకుంటే వైదేహి వచ్చేంత వరకు వైదేహి మాత్రమే నీ జీవితంలో ఉంటుందని ఖచ్చితంగా చెప్పేంత వరకు ఈ బాధ్యతలకి దూరంగా ఉండడం మంచిది. ఊర్మిళ, ఏం మాట్లాడుతున్నావు? ఎవరో ఏదో అనుకుంటారని? అమ్మా, వదిన చెప్పింది కరెక్టే. ఎవరికన్నా ఏదన్నా అనే అవకాశం ఎందుకు ఇవ్వడం? వైదేహి వచ్చేంత వరకు నేను రాజ్యాధిపతి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.